నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. గోపిబండి భూషణం ఇంటి ముందు ఆపాడు. అంజి బండి దిగాడు. గోపి దిగి బండి స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. ఇంటి ముందున్న గేట్ తీసుకుని లోపలికి వెళ్లగానే కుడిచేతివైపు పెద్ద వేప చెట్టు ఉంది. దాని చుట్టూ అరుగులా ఏర్పాటు చేసి ఉంది. ఎవరైనా పెద్ద మనుషులు వస్తే అక్కడే కూర్చుంటారు. ఎడం చేతివైపు పూల మొక్కలు ఉన్నాయి. దాన్ని దాటి వెళితే పెంకుటిల్లు. బయట ఒకవైపు వసారా, ఇంకోవైపు అరుగు ఉంది. లోపల 3-4 గదులు ఉన్నాయి. వెనకాల పెద్ద పెరడు ఉంది. పెరడులో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. చుట్టుపక్కల ఇల్లువారు తాము ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి పెద్ద పెద్ద మేడలు కట్టారు. గోపి భూషణం మావయ్యను కూడా ఇల్లు కట్టుకోమని చెప్పాడు. తన తాతలనాటి ఉన్న ఇంటిని పడగొట్టడానికి అంత ఇష్టపడలేదు భూషణం. ఇప్పటికే పొలం పనులు మొత్తం చూసుకుంటున్నావు. ఇంకా నీ నెత్తిమీద ఈ బాధ్యత కూడా ఎందుకు? సుధీర్ పెద్దయ్యాక చూసుకుందాం అని చెప్పాడు. భూషణం కాలు విరిగినప్పుడు మాత్రం గోపి భూషణానికి తగ్గట్టు ఇంటిని మార్పులు చేయించాడు. అరుగుమీద వెంకయ్య కూర్చుని ఉన్నాడు. వెంకయ్య, తులసి అన్న చెల్లెలు. ఇంతకుముందు వీరి కుటుంబం చోడవరంలో ఉండేవారు. ఉన్నంతలో కలిగిన కుటుంబమే. తండ్రి వ్యవసాయం చేసేవాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. 1 ఏడు పంట సరిగా పండలేదు. తీసుకున్న అప్పులు ఎక్కువైపోయాయి. ఆ దిగులుతో తండ్రి చనిపోయాడు. అప్పటివరకు తులసిని తన కోడలిగా చేసుకుంటాను అని చెప్పినా అత్తయ్య ముఖం చాటేసింది. అక్కడ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఉన్న ఇల్లు, పొలం అమ్మేసి అప్పులు తీర్చి మద్దూరు వస్తే వాళ్ల గురించి తెలుసుకున్న గోపి మామయ్య దగ్గర పనిలోకి పెట్టాడు. తులసి ఇంటి మొత్తం పనులను చేస్తుంది. వెంకయ్య మాత్రం కేవలం భూషణం పనులు చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చాక వెంకయ్యకు పెళ్లి అయింది. పిల్లలు లేరు. భూషణం ఇంటికి 4 ఇళ్ల పక్కన ఒక ఇంట్లో ఉంటున్నారు. భూషణం వాళ్లను ఇంట్లోనే ఉండిపొమ్మని గోపి చెప్పాడు. భూషణం కూడా చెప్పాడు. కాని వెంకయ్య ఉండడానికి ఇష్టపడలేదు. తులసి మాత్రం వెంకటలక్ష్మికి తోడుగా ఇంట్లో ఉంటుంది. తులసికి కూడా పెళ్లి చేయాలని భూషణం చూశాడు. గోపి దగ్గర పాలేరుగా పనిచేస్తున్న అంజిని అడిగారు కూడా. అంజి తులసిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాని గోపి బాబు పెళ్లి కాకుండా చేసుకోను అని మొండికి వేశాడు. గోపి ఎంతగానో నచ్చచెప్పాడు. నీలిమ అమ్మాయిగారు చదువుకుంటూ వేరే ఊర్లో ఉంటున్నారు. పెళ్లయ్యాక వేరే ఇంటికి వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకోకపోతే మీరు ఒంటరిగా ఉండాలి. అప్పుడు నేనే మీకు తోడు అని చెప్పాడు. తులసిని పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే ఉండిపొమ్మని గోపి ఎంతగా చెప్పినా వినలేదు. కాని తులసి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. చిన్నప్పటినుంచి బావను తన భర్తగా ఊహించుకున్న తులసి అసలు పెళ్లికే ఒప్పుకోలేదు. దాంతో అందరూ ఆగిపోయారు. గోపి అంజితో కలిసి లోపలికి వస్తున్నాడు. సుధీర్, భూషణం మాటలు బయటికి వినిపిస్తూ ఉన్నాయి. లోపలికి వస్తుంటే తులసి బయటకు రావడం కనిపించింది. బయటికి వచ్చిన తులసి గోపిని చూసి మళ్లీ లోపలికెళ్ళి మంచినీళ్లు తీసుకుని వచ్చింది. గోపి వద్దు అని సైగ చేసి ఇంట్లోకి వెళ్లాడు. గోపి ఇంట్లో స్వేచ్ఛగా అన్ని గదులు తిరిగే అంజి మాత్రం భూషణం ఇంటి లోపలికి రాడు కాబట్టి బయటే ఉండిపోయాడు. గోపి నీళ్లు వద్దు అనడంతో వెనక్కి తీసుకెళ్లబోతున్న తులసి
చేతిలోనుంచి మంచినీళ్ల లోటాను అంజి అందుకున్నాడు. అప్పుడు తల ఎత్తి తన వంక చూస్తుందేమో అనుకున్నాడు. గోపి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడైన అంజి మామూలుగా తాను వెళ్ళిపోవడంతో నీళ్లు తాగి ఆ చెంబుతోనే వెళ్ళి వెంకయ్య పక్కన కూర్చున్నాడు. ఏం బావా, లోపల ఏం జరుగుతుంది అని అడిగాడు. వెంకయ్య ఏం మాట్లాడకుండా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అంజికి కూడా 2 తీరని కోరికలు. 1 గోపి బాబు పెళ్లి చూడడం, 2 తాను తులసి పెళ్లి చేసుకుని గోపి బాబు ఇంట్లోనే ఉండి గోపి బాబుని చూసుకుంటూ ఉండడం. రెండోది ఇప్పుడు జరుగుతూనే ఉంది. కాకపోతే గోపి పెళ్లి కాలేదు కాబట్టి అంజి చేసుకోలేదు. వెంకయ్య మాట్లాడకపోవడంతో చెవులు రిక్కించి లోపల ఏం జరుగుతుందా అని వింటున్నాడు. గోపి లోపలికి వెళ్లేసరికి సుధీర్ పెద్ద గొంతుతో అరుస్తున్నాడు. మీ గోలమీదే కాని నా మాట వినరా మీరు? నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు. నేను హైదరాబాద్లో లహరి అన్న అమ్మాయిని ఇష్టపడ్డాను. తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. సుధీర్ కోపంగా చెప్పాడు. నువ్వు చదువుకుంటాను అంటే హైదరాబాద్కి పంపించాను. అక్కడ చదివి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రైనింగు అంటే ఒప్పుకున్నాను. నువ్వు ఈ 4 సంవత్సరాలలో తనకి మాట ఇచ్చి ఉంటావు. కాని నేను పుట్టినప్పటినుంచి నారాయణమూర్తికి, గోపికి మాట ఇచ్చాను. నీలిమాకి పుట్టగానే మాట ఇచ్చాను. నీ మాటకంటే నా మాటే ఎక్కువ. నాగభూషణం కూడా కోపంగా అరిచాడు. మీరు నన్ను అడిగి ఏమీ మాట ఇవ్వలేదు, సుధీర్ చెప్పాడు. నువ్వు నన్ను అడిగి మాట ఇవ్వలేదు, నాగభూషణం చెప్పాడు. కాని చేసుకునేవాడిని నేను కాబట్టి నా ఇష్టమే ఉండాలి, సుధీర్ చెప్పాడు. చేసేవాడిని నేను కాబట్టి నేను చెప్పినట్టే వినాలి. నువ్వు నీలిమానే పెళ్లి చేసుకోవాలి, నాగభూషణం ఆజ్ఞాపించాడు. నేను చచ్చిన చేసుకోను, సుధీర్ తెగేసి చెప్పాడు. నువ్వు నీలిమాను చేసుకోకపోతే నా ఆస్తిలోనుంచి చిల్లి గవ్వకూడా ఇవ్వను. ఆస్తి మొత్తాన్ని మీ చెల్లి పేరుమీద, నీలిమ పేరుమీద రాసేస్తాను అని పెద్దగా అరుస్తూ చెప్పాడు నాగభూషణం. అప్పటికే ఈ మాటలు వింటున్న గోపికి సుధీర్ తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, హైదరాబాదులో ఎవర్నో ప్రేమించాడు అని జరిగినది మొత్తం అర్థమైపోయింది. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్నప్పటినుంచి సుధీర్ తన భర్త అని ఆశగా ఎదురుచూస్తున్న చెల్లికి ఏం చెప్పాలని 5 నిమిషాలు ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. సుధీర్ మీద చాలా కోపం వచ్చింది. కాని ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే నీలిమ అయినా సంతోషంగా ఉంటుందా అన్న ప్రశ్న ఉదయించింది. అదే ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఇంతలో గొడవ పెద్దదయ్యేటట్టు కనిపించింది. తాను ఇప్పుడు మాట్లాడకపోతే గొడవ చాలా పెద్దదయ్యేటట్టు ఉంది అనుకున్న గోపి మామయ్య అని పిలిచేలోపు సుధీర్ ఆస్తి కోసమేగా ఆ నీలిమ తాపత్రయం. అది తనకే ఇచ్చేయండి, నాకేమీ అక్కర్లేదు, నేను లహరితో హైదరాబాద్లోనే ఉండిపోతాను అని చెప్పాడు. ఆ మాటికి నాగభూషణంతో పాటు గోపి కూడా కోపం వచ్చింది. వెంటనే సుధీర్ అని భూషణంతో పాటు గోపి కూడా అరిచాడు. నీకు నీలిమా చేసుకోవడం ఇష్టం లేకపోతే చేసుకోకు, నీలిమా సంగతి నేను చూసుకుంటాను. అంతేకాని నోటికేది వస్తే అది మాట్లాడకు అని చెప్పాడు. ఓహో, అదిగో వచ్చేశాడు గోపి బావ. అక్కని పెళ్లి చేసుకోకుండానే బావ అయి కూర్చున్నాడు. ఈ ఇంటికి అల్లుడై చెల్లెలిని కోడల్ని చేసి ఆస్తి మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు.
అక్క చనిపోయేసరికి అల్లుడుగానే ఈ ఇంటిలోనే ఉన్నాడు. ఆస్తి మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తన చెల్లెలిని కోడల్ని చేసే పనిలో ఉన్నాడు వ్యంగ్యంగా చెప్పాడు సుధీర్. సుధీర్, ఏం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పు. నేనేమైనా ఆస్తి అంతస్తులేనివాడినా? మీ ఆస్తికోసం తాపత్రయపడడానికి మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల భూమి ఉంది. నాకంటూ లంకంత ఇల్లు ఉంది. కష్టపడే తత్వముంది. 2 ఎకరాల భూమిని 7 సంవత్సరాల్లో 10 ఎకరాలు చేశాను. నాకు నీ ఆస్తితో సంబంధం ఏముంది? సుధీర్ మాటలకు ఎర్రబడ్డ ముఖంతో గోపి కోపంగా చెప్పాడు. అవును, ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. మా ఆస్తిలో నుంచేగా ఆ పొలాలు కొన్నావు కోపంగా చెప్పాడు. నువ్వు చదువు అని ఉన్న చెల్లిని అవిటి తండ్రిని వదిలేసి వెళితే వీడే నన్ను, నా ఆస్తిని చూసుకోవడమే కాక 15 ఎకరాల భూమిని 30 ఎకరాలకు తీసుకొచ్చాడు. నీకు కొంచెం కూడా భారం లేకుండా అంతా చూసుకుంటున్నాడు. అలాంటివాడితో ఇంత అసహ్యంగా ఎందుకు మాట్లాడుతున్నావు? కోపంగా అరిచాడు భూషణం. సుధీర్, భవిష్యత్తులో ఇలాంటి మాటలు రాకుండా ఉండడానికే ప్రతి లెక్క రాసి పెడుతున్నాను. నీకు నా మీద అనుమానముంటే చెక్ చేసుకోవచ్చు గోపి చెప్పాడు. అవునవును, 7 సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడింది ఈ దొంగ లెక్కలు రాయడంలోనేగా వెటకారంగా చెప్పాడు సుధీర్. ఈ మాట వినగానే ఇంక గోపి ఏమీ మాట్లాడలేదు. తన కోపాన్ని అణుచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గోపిని అలా చూసిన భూషణం, సుధీర్ మాటలు పట్టించుకోవద్దు గోపి. తెలియని తనంతో మాట్లాడుతున్నాడు. ఈసారి డబ్బు దస్కం పంపించకపోతే ఆకలి వేసినప్పుడు అర్థమవుతుంది తండ్రి గొప్పతనం, నీ గొప్పతనం. నీలిమ చదవడానికి ఇంకొన్ని నెలలు ఉంది కాబట్టి అప్పట్లోగా సుధీర్కి ఎక్కిన భూతం దిగిపోతుంది. నీలిమానే నా ఇంటి కోడలు అవుతుంది గట్టిగా చెప్పాడు భూషణం. ఇంక నీలిమ నీ ఇంటి కోడలు ఎప్పుడు కాదు మావయ్యా. ఇంటికెళ్ళి నీ లెక్కపత్రాలు మొత్తం పంపించేస్తాను. నేనేదో మోసం చేశానని నీ కొడుకు చాలా బాధపడుతున్నాడుగా, అది నిరూపించమను. ఇంకా నీ పొలాలు, నీ ఆస్తులతో నాకు సంబంధం లేదు. నీ కొడుకుని ఇక్కడ ఉండి చూసుకోమని చెప్పు. ఇంకెప్పుడు నన్ను ఇవి చూసుకోమని చెప్పకు. వీటికోసం నన్ను పలవకు అని గోపి వెనక్కి తిరిగాడు. వీడికి తినడం, హైదరాబాద్లో తిరగడం తప్ప మనకు అసలు ఎంత ఆస్తి ఉంది? ఎలా పనిచేయాలి? అసలు వ్యవసాయం అంటే ఏమిటి? ఇవన్నీ తెలుసా? నెలకి 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, ఫోన్ కావాలి, బైక్ కావాలి అని అడగడం తప్పించి ఇంట్లో తండ్రి ఎలా ఉన్నాడు? కాలులేని తండ్రి ఈ బాధ్యతల మొత్తం ఎలా నిర్వర్తిస్తున్నాడు? నేనేమైనా చూసుకోవాలా? ఆలోచన లేదు. నీ రెక్కల కష్టంతో ఆస్తిని ఎంత పెంచితే ఇప్పుడు సిగ్గులేకుండా నట్టింట్లో నిలబడి లెక్కపత్రాల గురించి లెక్కలు అడుగుతున్నాడు. ఇలాంటి వాడి మాటలు పట్టించుకొని నా ఇంటికి దూరమవుతావా? భూషణం గోపివైపు తన కుర్చీ తిప్పుకుని బాధగా అడిగాడు. ఈ 7 సంవత్సరాలు మా నాన్నను బాగానే నమ్మించావు. అందుకే నువ్వు వెళ్ళిపోతాను అనగానే కొడుకు గురించి కూడా ఆలోచించకుండా నీ గురించే తెగ ఆలోచిస్తున్నాడు వెటకారంగా చెప్పాడు సుధీర్. భూషణం గొంతులోని బాధను చూసి వెనక్కి తిరగబోతున్న గోపి సుధీర్ మాటలు వినగానే ఇంకా మళ్లీ గుమ్మం వైపు తిరుగుతూ, ఈ లెక్కపత్రాలు ఇప్పుడే అంజితో పంపిస్తాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటికే వీళ్ళు పెద్ద పెద్ద గొంతులతో అరచుకోవడం
విన్న అంజి గోపి బయటికి రావడంతో గోపి వెనకాలే తిన్నగా బయటికి వెళ్ళిపోయాడు. గోపి తిన్నగా అంజితో కలిసి ఇంటికి వెళ్ళిపోయి భూషణం మావయ్య ఆస్తి గురించిన లెక్కపత్రాలు మొత్తం అంజితో పంపించాడు. అంజికు బైక్ నేర్పించాడు కాబట్టే అంజి బైక్ మీద వెళ్ళిపోయాడు. అంజి వెళ్ళిన తర్వాత మంచం మీద పడుకుని సుధీర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక గోపి ఎప్పుడైతే బయటికి వచ్చేశాడో భూషణానికి చాలా కోపం వచ్చేసింది. గోపి వెళ్ళగానే సుధీర్ కూడా బయటకు వచ్చి చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఒక అరగంట తర్వాత అంజి పత్రాలు మొత్తం వెంకయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంకయ్య వాటిని భూషణానికి అప్పచెప్పాడు. గోపి చెప్పినట్టు లెక్కపత్రాలు మొత్తం పంపించడంతో గోపికి చాలా కోపం వచ్చిందని భూషణం అర్థం చేసుకున్నాడు. ఇటు వెంకట లక్ష్మి కాసేపు లెక్కలు చేసుకుని ఆకలి వేసేసరికి ఇంటికి వచ్చింది. భూషణం కోపంతో వీల్ చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ గొడవ సంగతి తెలియని వెంకటలక్ష్మి చక్కగా అన్నం తినేసింది. టీవీ చూడాలని మనసు ఆరాటపడుతున్న గోపి చెప్పిన మాటలు తలుచుకుంటూ కూర్చుని లెక్కలు చేస్తూ ఫార్ములాలు నేర్చుకుంటూ ఉంది. సుధీర్ బయటికెళ్ళి ఓ 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి వెంకయ్యనాగ భూషణాన్ని వాష్రూమ్ తీసుకెళ్లి ఉన్నాడు. అన్నయ్య రాగానే వెంకటలక్ష్మి తనకు వచ్చిన డౌట్లు అడిగా అన్నయ్య దగ్గర క్లియర్ చేసుకుంది. సుధీర్ లెక్క చెప్పిన తర్వాత అన్నయ్య ముఖం చూసి అన్నం తినలేదని తెలుసుకుని ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చి అన్నయ్య చేతిలో పెట్టింది. ముద్ద కలుపుకుని తినబోతున్న సుధీర్ని చూసిన భూషణం నోటికొచ్చినట్లు తిట్టేసి ఇంటిలోనుంచి వెళ్ళిపొమ్మని కోపంగా చెప్పాడు. ఆ మాటలకు సుధీర్ కోపంగా తండ్రివైపు చూశాడు. ఆయనవానికి ఆకుల్లో కాని వాళ్లకి కంచెంలో పెట్టడం అంటే ఇదే తెలుసా? ఎవరికోసమో కన్న కొడుకును ఇంట్లోనుంచి వెళ్ళిపొమ్మంటున్నావు. నీకు అల్లుడు కాని అల్లుడిమీద ఉన్నంత ప్రేమ నీకు సొంత కొడుకుమీద లేదు సుధీర్ చెప్పాడు. లేదురా, నిజంగా లేదు. ఇంటర్ చదివిన కొడుకు తన చెల్లెల్ని యాక్సిడెంట్ అయి ఒక కాలు పోగొట్టుకున్న తండ్రిని ఏ ధైర్యంతో వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లాడో. అలా వెళుతున్న కొడుకుని ఆపకుండా ఉండడానికి తండ్రికి ఎవరు ధైర్యమిచ్చారో ఆ ధైర్యాన్ని ఇప్పుడు వచ్చి నువ్వు ఆస్తి కోసమే ఇదంతా చేశావు, నటిస్తున్నావు అని మాటలు అంటే భరించగలనా? అసలే ఇన్ని సంవత్సరాలలో ఈ ఇల్లు ఎలా గడుస్తుంది ఒక్కసారి అయినా అడిగావా? డబ్బులు ఎలా పంపిస్తున్నావు? మనకెన్ని పొలాలు ఉన్నాయి? అవి ఎవరు చూసుకుంటున్నారు? ఊర్లో అందరూ వ్యవసాయంలో నష్టాలు వచ్చి పొలాలు అమ్ముకుంటుంటే మనకి మాత్రం ఇన్ని లాభాలు ఎలా వస్తున్నాయి నాన్నా అని ఎప్పుడన్నా అడిగావా? ఇన్ని రోజులకి వచ్చి లెక్కపత్రాలు అడుగుతున్నావా? అని భూషణం కోపంగా చెప్పాడు. ఆ మాటకు సుధీర్ ఏమీ మాట్లాడలేదు. కనీసం నా మాటకు కూడా విలువ ఇవ్వకుండా నా ముందే గోపితో ఇన్ని మాటలు నువ్వు మాట్లాడితే నేను భరించలేను. వెళ్ళిపో ఇంట్లోనుంచి. రేపు నేను చచ్చినా నన్ను చూడ్డానికి కూడా రావద్దు చాలా కోపంగా చెప్పాడు భూషణం. ఆ మాటలు విన్న సుధీర్ నెమ్మదిగా కలుపుకున్న అన్నాన్ని వెంకటలక్ష్మి నోటికి అందించాడు. ఇదంతా చూసి టెన్షన్ పడుతున్న వెంకటలక్ష్మిని చూసి, ఇదంతా నీకు అనవసరం వెంకమ్మా. నేను నాన్న ఏవేవో మాటలు అనుకుంటూ ఉంటాము. మళ్ళీ కలిసిపోతుంటాము. నీకు సంబంధం లేదు. రేపు నీ పుట్టినరోజు. పైగా నీ మాథ్స్ ఎగ్జామ్ ఉంది. ఏదో ఇప్పుడు చదువుకుంటూ కనిపించావుగా, అది కంటిన్యూ చేయి అని చెబుతూ నోట్లో అన్నం పెట్టాడు. అన్నయ్య మామూలుగానే మాట్లాడడంతో
రిలాక్స్ అయిన వెంకటలక్ష్మి అన్నయ్య తనను వెంకమ్మ అని పలవడంతో కోపం వచ్చి, నాకేమీ టెన్షన్ లేదు శుద్ధ ముక్క అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉన్న సుధీర్ చెల్లి తనను శుద్ధ ముక్క అనగానే చిన్నగా నవ్వి మొత్తం అన్నం పెట్టేశాడు. చిన్నప్పటినుంచి ఎప్పుడైనా వెంకటలక్ష్మి బాధలో దిగులుగా ఉన్నప్పుడు వెంకమ్మ అని కావాలని పిలిచేవాడు. అసలే తన పేరు అస్సలు నచ్చని వెంకటలక్ష్మి. అన్నయ్య తనని ఇంకా వెంకమ్మ అనేసరికి ఇంకా కోపంతో రెచ్చిపోతూ అన్నయ్యను తిడుతూ, అవసరమైతే కొడుతూ శుద్ధ ముక్క అని పిలిచేది. చెల్లి తనను ఏం పిలిచినా అసలు రియాక్ట్ అయ్యేవాడు కాదు సుధీర్. దానికి ఇంకా వెంకటలక్ష్మికి కోపం పెరిగిపోయేది. ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు ఆ పేరు ఎందుకు పెట్టారా? కోపంగా పోట్లాడుతూ ఉండేది. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.